ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు షేప్ పాయింట్, షోల్డర్ నుంచి షేప్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇది నేను ఇన్విజిబుల్ షోల్డర్ కుట్టినా కాబట్టి కనబడట్లేదు. ఈ షోల్డర్ పాయింట్ నుంచి మనం కుట్టుకు వదిలేసే మెజర్ చేస్తున్నాం కాబట్టి కుట్టు ఈ మిడిల్లో పట్టుకొని ఈ మిడిల్కు ఇలా పట్టుకోండి, లాగండి. ఇట్లా లాగొద్దు, ఇలా పట్టుకోండి. ఇలా మీకు అట్లా పట్టుకొని బ్లౌజ్ పెడితే కరెక్ట్గా రాకపోతే మీరు టేప్ తోటి అయినా సరే ఇలా కొలుసుకోండి, ఇలా లాగకుండా. ఇంకా 11 ఇంచెస్ అయితే ఉంది. ఈ 11 ఇంచెస్కి ఒక మార్కు, అలాగే కిందికి మళ్ళీ ఎంత ఉంది, కింద కుట్టు వరకు 14 ఇంచెస్ ఉంది. 11 + 14 అంటే 3 ఇంచెస్ డాట్ వచ్చింది అన్నట్టు. ఈ పాయింట్ ప్రకారంగానే మనము ఈ కుట్టుకు వదిలేసిన ప్లేస్ నుంచి 11 ఇంచెస్కి ఒక మార్కు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇలా 1 మార్క్ పెట్టినాం. ఇప్పుడు ఇది పెడితే, అడ్డం పెడితే ఇది ప్లస్ మార్క్ అయిపోతుంది అన్నట్టు. ఈ ప్లస్ మార్కు 11 ఇంచెస్ దగ్గర ఉండాలి, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఉండాలి. ఇది క్లియర్గా అర్థమైందా మీకు? ఇక్కడ నుంచి 11 ఇంచెస్ దగ్గర, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టి, అప్పుడు కిందికి మనకు 14 ఇంచెస్, 3 ఇంచెస్ అన్నట్టు. ఈ 14 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఈ 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న ప్లస్ మార్కును కింది వరకు డ్రా చేసుకోండి. కింది వరకు ఎక్కడికి? 14 ఇంచెస్ వరకు డ్రా చేసుకోండి. ఈ 14 ఇంచెస్ వరకు డ్రా చేసుకున్న లైన్ను మనం అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ డాట్కు మార్క్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మీరు తెలుసుకొని, ఈ పాయింట్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాయింగ్ చూసుకుందాం ఎలా చేయాలనేది. చేసుకుంటప్పుడు చాలామంది ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు డాట్ వేసేటప్పుడు కుదురుతలేదు, ఇక్కడ సైడ్ కుట్లప్పుడు ఎక్కువ అవుతుంది. ఈ 2 పాయింట్లు అయితే చాలామంది అడుగుతున్నారు, ఈ 2 పాయింట్లు కుదరడం లేదని. నేను ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫస్ట్ మనం ఈ షేప్ పాయింట్ ఎలా కొలుసుకున్నాం, షోల్డర్ నుంచి మన ఈ 4 ఇంచెస్ పెట్టుకున్న మార్క్ వరకు కొలుసుకొని, దాన్ని మళ్ళీ కింది పాయింట్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఈ లైన్ చేసుకున్నాం. ఈ లైన్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకున్నాం. ఇది పెట్టుకోకముందే మనం ఈ లైన్ అనేది డ్రా చేయాలి. ఈ లైన్ ఎలా డ్రా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో అని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి చాలు. మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఇంకా.